20 సాల్తి గొడ్లు వచ్చినాయి నిన్న. పొట్ట కూడా చింపేసి తింటే ఆ వానలో వచ్చి ఎలా కొట్టి ఆ గుర్చెలా పోతే ఒక్క చోటి ఇస్తాలే. ఆ గుర్చెలా పోతే వానలో ఇదే లీడా పడాలని పోయిన అటు. తిరుమత అంటే పేరు గోరి. ఇంటి పేరు బుక్యా. మీ భర్త లేడా? ఉన్నాడు. జీతం ఉన్నాడా? జీతం లేడు. ఆయన కాలు నొప్పి తోటి రాలేకపోతాడు. ఇప్పుడు 2 ఎకరాలది. మీ సొంతందేనా? మా సొంతందే. ఖాతా గాయలేదు. ఎన్ని రోజులు ఉపాసం ఉండను, ఎన్ని రోజులు కష్టం చేయను. జీతం ఉన్నాడు, నా భర్త జీతం ఉన్నాడు. మేము లేనోలో ఈ నిజాపేట ఏరియాలో అందరికీ తెలుసు మేము జీతం ఉన్నది, నా భర్త జీతం ఉన్నది. మేము కష్టం చేసి బతుకుతున్నాం. మాకు భూమి లేదు, జాగా లేదు. మేము అప్పుల పాలైపోయినాం. మేము ఇంత గోస చేసి సేర చేసి సత్తున్నాం. మేము ఇప్పుడు ఆ కాటా చేయకపోతే ఓట్లు పోకపోతే మాత్రం నేను మందు దాకి ఖచ్చితంగా ఈ రాసి కాటే చచ్చిపోతాను. నేను నా మగడు ఇక్కడ 6 రోజుల నుంచి ఇక్కడ వస్తానేమో అందరికీ పోయి అడుగురి. వాడి జీతం ఉండి బతుకుతున్నాం అంటే నేను ఎంతగానో ఇప్పుడు 10ంటికి వస్తున్నాం. చెత్త అని అంటారు. పైసలు ఇస్తాను అన్నా కూడా వాళ్ళు కాంటాకు రావట్లేరు. వాళ్ళు ఏదైనా లంచం ఇచ్చి వాటితో మొత్తం కంట పెట్టుకుంటారు. నా ఓట్లు మొత్తం మలక వెళ్ళింది, ఎలకలు కొట్టింది. 4000 పట్టాలు తెచ్చిన పట్ట అంతా పాడైపోయింది. నిన్న రాత్రి 9ంటికి ఇంటికి పోయినా నడిచి నేను రోడ్ ఆ వానల రాత్రి ఒక్కదానే నడిచిపోయినా నేను. 7 రోజులు ఖాళీ ఉండను, 6 దాటి నేను 7 రోజులు ఉండను, 7 రోజులు కోసం చేయను. ఇది నాకు భూమి లేదు, చాగలేదు. వాడి జీతం ఉన్నాడు. నేనే దోషం పండించుకొని ఇట్లా ఆగమైపోతున్నా. వరకాలం అట్లా నాశనం అయిపోయింది. అన్ని అప్పుల ఆ దోషంతో పడితే ఒక పాల ప్రకారం కూరలకైనా ఇచ్చేద్దాం, టాడోళ్ళకైనా ఇచ్చేద్దాం అని అంత గుర్తం చేసినా కూడా అవి కూడా పోనప్పుడు నీకు ఎందుకయ్యా మా బతుకు ఎందుకు? ఈ బతుకులు 6 ఎకరాలు చేసిన చెరువు కింద ఆ కట్ట తేకి మొత్తం నాశనం అయిపోయింది, మొత్తం కొట్టుకొని పోయింది. 6 ఎకరాల పొలం చేసిన. నా బావి కూలిపోయింది. ఇంటి ఒక ఎకరం ఆడ బుడగుట్ట దగ్గర ఉన్నది నాకు. ఆ బావి ఓడలు బావి ఉంటే ఆ బావి మొత్తం కింది నుంచే కొట్టుకుని బావి 2 మోటార్లు మొత్తం కూలిపోయింది. తనకే కొట్టుకున్నా. ఇది 3 ఎకరాల కవులు తీసుకున్నా. అది 6 డబ్బలు అయింది. ఆ 3 ఎకరాల 6 డబ్బలు అయింది. సరిగా అది కూడా వండలేదు. ఇదైనా పండి కొంచెం టాడోళ్ళు ఇద్దాం, కూలోళ్ళకి ఇద్దాం, గీత తిండికి అవుతుందని అంటే తిండి గిడ్ల ఓట్లు కూడా ఉంచుకోలేదు. నేను ఇంటికాడ మొత్తం తెచ్చి ఎండ పోసిన నూకలు తెచ్చి తింటున్నా. 2 రోజులు బియ్యం వండుకొని తింటున్నాం. మేము గతి లేదు మాకు. వారాకాలం జాస్తంగి కవులకి చేస్తేనే గీత బతుకుతాం. మేము బుక్యా ఈరి కిర్మా టండా. నా భర్త పేరు బాద్షా, మా మామ పేరు సన్నాబ్ లచ్చు.